యా ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. ఈరోజు మన సతీష్ టీచర్ గారు హీరో లెక్కన కనిపిస్తున్నాడు అందరికీ. సార్ చాలా అందంగా ఉన్నారు సార్ మీరు ఈరోజు. దట్టు మీకు వెదర్ కొంచెం వర్షం ఎక్కువగా ఉన్నట్లుందా? ఓకే, రాష్ట్రం అంతటా కూడా వర్షాలు పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఎనీవే మై డియర్ చిల్డ్రన్, మీరందరూ కూడా ప్రతిరోజు కేవీఎస్ గురువులో వచ్చే వీడియోస్ని అంటే లైవ్ వీడియోస్ని మీరు తప్పకుండా మీరు చూడండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన టీచర్ యొక్క ఛానల్ కూడా మీరు నిన్ననే చెప్పినా మరోసారి చెప్తున్నాం, మీరు సబ్స్క్రైబ్ చేయండి. వారు ఛానల్లో కూడా మంచి కెమిస్ట్రీ లెసన్స్ ఉంటాయి, అలాగే కెమిస్ట్రీతో పాటు మిగతా క్లాసెస్ కూడా ఉంటాయి. ఓకే, సో సార్ మీరు ఇంకా స్టార్ట్ చేయండి సార్ క్లాసెస్. యా Okay, once again, good evening to one. Sir, screen share. ఇచ్చాను సార్, స్క్రీన్ షేర్ ఇచ్చాను చూడండి. Yeah, sir. Okay, my dear children and remaining staff members also, good evening to one and all. Actually, ఇక్కడ climate కూడా cooperate చేయట్లేదు, అందువల్ల కొంచెం లేట్ అయింది. Sorry for the delay. And in the last sessions, we have started the structure of atom. Okay. In this concept, we have to learn some important points. That is, what is atom and what are different atomic models and spectrum, electromagnetic spectrum. What is the use of light to study the structure of atom? ఇలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. At the same time, last classes లో బోర్స్ అటామిక్ మోడల్ గురించి హైడ్రోజన్ అండ్ హైడ్రోజన్ లైక్ స్పీసెస్ లైక్ సింగిల్ ఎలక్ట్రాన్ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రక్చర్స్ గురించి కూడా మనం ఎలా డిస్కస్ చేయాలి, అందులో లైట్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి ఆర్ ఫైన్ స్పెక్ట్రమ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైట్ స్పెక్ట్రమ్ అండ్ ఫైన్ స్పెక్ట్రమ్. అట్ ద సేమ్ టైమ్ వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఇన్ ద బోర్స్ అటామిక్ మోడల్. బోర్స్ అటామిక్ మోడల్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ కూడా డిస్కస్ చేసాం. ఓకే, at the same time it is overcome by this Sommerfeld atomic model. Next recent model is a quantum mechanical model that was introduced by Erwin Schrödinger. ఈ పాయింట్స్ వరకు మనం డిస్కస్ చేసాం కదా. ఒకసారి నేను ఏమైనా ఫ్లోలో మిస్ అయితే ఒకసారి ఆ పాయింట్స్ని ఇక్కడ చూద్దాం. కీ పాయింట్స్ ఏమున్నాయంటే, the basic principle of Bohr's atomic model is radiation. Okay, this is very very important. What is the basic principle of Bohr's atomic model? That basic principle is quantum theory of radiation. ఈ పాయింట్ దగ్గర మనం ఏం చేయాలంటే, సార్ పవర్ పాయింట్ ఇస్ వర్కింగ్ అన్నారు సార్. లేదు సార్, పవర్ పాయింట్ నా వర్కింగ్ లేదు సార్, వర్కింగ్ లో లేదు. Okay, sir. I want to check this. Yeah. Yes, sir. Yeah, ఇప్పుడు వస్తుంది సార్. Okay. ఇప్పుడు వస్తుందా? ఓకే, యా గుడ్, వస్తాం సార్. Yes, sir. Just wait for a minute. Okay, sir. Yeah, okay, sir. Okay, thank you. Now we are going to the new session on the structure of atom. That concept is quantum numbers. Okay, ఇందాక వీడియో కొంచెం వర్కౌట్ అవ్వలేదని వచ్చింది మెసేజ్. ఓకే, దాన్ని చెక్ చేసాం. ఓకే, quantum numbers plays a very important role in this structure of atom. I know that there is no confusion in the position of protons and neutrons. మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు, ఎందుకంటే protons and neutrons they are placed at a smaller region in the center of the atom, that is the nucleus. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఎలక్ట్రాన్స్ యొక్క పొజిషన్ చెప్పడంలో ప్రాబ్లం వస్తుంది. బికాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ revolves around the nucleus in a specified circular paths. Okay, so that means all the electrons are not placed at the particular point. They are arranged at different areas. That means different orbits.
మరి డిఫరెంట్ ఆర్బిట్స్ లో ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు వాటి యొక్క పొజిషన్ ఏంటి, వాటి యొక్క క్యారెక్టర్ ఏంటి, హౌ దే ఆర్ అరేంజ్, విచ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఇన్వాల్వ్స్ ఇన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్, ఇవన్నీ కూడా మనం ఈ క్వాంటమ్ నెంబర్స్ యూజ్ చేసి డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే, దట్స్ వై క్వాంటమ్ నెంబర్స్ కాన్సెప్ట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఓకే, చాలా ఈజీ, బట్ మీరు పూర్తిగా మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగితే నేను మీకు మాక్సిమం అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, వన్స్ అగైన్ ఫ్రమ్ ద లాస్ట్ క్లాస్ ద కీ పాయింట్స్ ఆర్ the principle of printing mistake పడింది ఇక్కడ. The basic principle of Bohr's atomic model is a quantum theory of radiation. In this concept, Max Planck proposed quantum theory of radiation. దాని గురించి డిస్కస్ చేసాం. He was taken black body to do this activity. According to this quantum theory of radiation, the absorbed energy or emitted energy by the body is directly proportional to the frequency of radiation. ఇంకా మనకు కన్ఫ్యూజన్ రాకూడదు, ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, రేడియేషన్ అంటే ఏంటి అని. ఓకే, సో ఆ థియరీని బేస్ చేసుకొని బోర్స్ అటామిక్ మోడల్ అనేది మాడిఫై చేయడం జరిగింది. అది ఆల్రెడీ మనకు తెలుసు. మ్యాక్స్ ప్లాంక్ ప్రపోజ్డ్ క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్. అండ్ ఆల్సో యు నో దట్ ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ, దట్ ఈస్ 6.626 into 10 to the power minus 34 joule seconds. In earth seconds that value is minus 27 వస్తుంది. ఓకే, ఇన్ ఎర్త్ సెకండ్స్ అది మ్యాక్సిమం మీకు టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు కాబట్టి మనం ఇక్కడ పాయింట్ చేయలేదు, బట్ మీరు గుర్తుపెట్టుకోవడం ఈజీ. ఎలా అంటే సేమ్ డిజిట్స్ 6.626 into 10 to the power అక్కడ వరకు సేమ్, బట్ పవర్ minus 27 ఉంటుంది. యూనిట్స్ వచ్చేసి ఎర్త్ సెకండ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇన్ ఆటమ్ ఎలిప్టికల్ ఆర్బిట్స్ ఇంట్రడ్యూస్డ్ బై సోమర్ఫీల్డ్. Already you know that Sommerfeld, he was introduced elliptical orbits from the second orbit onwards, right? He was not added any elliptical orbit in the first orbit of Bohr's model. Bohr's model లో ఫస్ట్ ఆర్బిట్ కి ఎటువంటి ఎలిప్టికల్ ఆర్బిట్ లేదు, కానీ సెకండ్ ఆర్బిట్ నుంచి సోమర్ఫీల్డ్ ఏం చేశారంటే ఒక్కొక్క ఎలిప్టికల్ ఆర్బిట్ ని యాడ్ చేయడం జరిగింది. ఎందుకు ఇలా యాడ్ చేశారంటే ఆల్రెడీ నో దట్ స్టాక్ ఎఫెక్ట్, జీవన్ ఎఫెక్ట్ లో బోర్ అటామిక్ మోడల్ ఫెయిల్ అయ్యింది. ఎందువల్ల ఈ లైట్ స్పెక్ట్రమ్ హై రెజల్యూషన్ స్పెక్ట్రోస్కోపీతో చూసినప్పుడు కానీ, లేదా స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రెజెన్స్లో అవి నెంబర్ ఆఫ్ లైట్స్ కింద ఎందుకు స్ప్లిట్ అవుతుంది అన్న దాన్ని జస్టిఫై చేయడం కోసమైన ఎలిప్టికల్ ఆర్బిట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వాంటమ్ మెకానికల్ మోడల్. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఎర్విన్ ష్రోడింగర్. ఈ పాయింట్ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ద ఓకే వన్ మోర్ పాయింట్. మ్యాక్సిమం ఫైండింగ్ ప్రాబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ద ఆర్బిట్ ఇన్ అన్ ఆటమ్ ఇస్ కాల్డ్ ఆర్బిటాల్. లాస్ట్ టైం ఐ థింక్ కొంతమంది స్టూడెంట్స్ అడిగారు అనుకుంటా, ఆర్బిట్కి ఆర్బిటాల్కి ఉన్న డిఫరెన్స్. ఆర్బిట్ ఈస్ నథింగ్ బట్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ ఎన్ ఆటమ్ అరౌండ్ ద న్యూక్లియస్. అరౌండ్ ద న్యూక్లియస్ ఒక సర్క్యులర్ పాత్ ఉంటే దాన్ని ఆర్బిట్ అంటాం. ఆర్బిటాల్ అంటే ఇట్ ఈస్ ఏ రీజియన్. ఈయన ఎర్విన్ ష్రోడింగర్ ఏం చెప్పారంటే వీ కెనాట్ ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ద స్మాల్ ఆటమ్. చిన్న ఆటంలో ఎలక్ట్రాన్ ఇంకా చిన్నగా ఉంటుంది, దాని పాత్ర కనిపెట్టడం ఇంకా కష్టం, కాబట్టి ఒక రీజియన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఆ రీజియన్ని మనకి ఆర్బిటాల్ అని నేమ్ ఇవ్వడం కూడా జరిగింది. Already know this circular paths of electrons around the nucleus in an atom is called orbit. Okay, ఆర్బిటల్స్ అన్నీ కూడా మీకు డిఫరెంట్ షేప్స్ లో ఉంటాయి. ఆర్బిట్ మాత్రం ఓన్లీ సర్క్యులర్ షేప్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీ కమింగ్ టాపిక్స్ లో క్లియర్ అవుతుంది. ఓకే, ఇన్ దిస్ సెషన్ ద మెయిన్ కాన్సెప్ట్ ఈస్ quantum numbers. So present three quantum numbers, they are useful to give some identify, so they are useful to know the different characters of electrons and atom properties. Fourth quantum number is useful to know the electron యొక్క orientation గురించి తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ థింగ్ మనకి ఏం చెప్తామంటే ఈచ్ ఎలక్ట్రాన్ ఇన్ atom is described by set of three quantum numbers. ఫస్ట్ మెయిన్ త్రీ క్వాంటమ్ నెంబర్స్ని కన్సిడర్ చేయడం జరిగింది. ఆ సింబల్స్ ఏంటంటే త్రీ క్వాంటమ్ నెంబర్స్ స్మాల్ ఎన్,
small l, small ml. దీస్ ఆర్ కాల్డ్ క్వాంటమ్ నెంబర్స్. ఒక ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని మనం డిస్క్రైబ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ 3 క్వాంటమ్ నెంబర్స్ రిక్వైర్ అవుతాయి. ఓకే, సో దీస్ నెంబర్స్ ఇండికేట్ ద ప్రాపర్టీ ఆఫ్ ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఇన్ ద స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో కరెక్ట్గా మన ఒక ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని లేదా ఫైండింగ్ స్పేస్ రీజియన్ని ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి ఈ క్వాంటమ్ నెంబర్స్ మ్యాథమెటికల్గా మనకి చాలా help అవుతూ ఉంటాయి, రైట్? అవుట్ ఆఫ్ దీస్ 4 quantum numbers, the first and very important quantum number is the principal quantum number. చాలా మంది PLE అని రాస్తారు, బట్ PAL ప్రధాన క్వాంటం సంఖ్య అంటారు. దట్ సింబల్ ఈస్ రిప్రజెంట్స్ విత్ స్మాల్ n. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ప్రిన్సిపాల్ క్వాంటం నెంబర్ సింబల్ ఈస్ స్మాల్ n. It was introduced by Niels Bohr. మీకు బాగా తెలుసు ఆయన, మనకి బోర్ అటామిక్ మోడల్లో నీల్స్ బోర్ మనం ఇక్కడ చూస్తాం. అలాగే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఆయన. ఓకే, సో దిస్ క్వాంటమ్ నెంబర్ వాజ్ ప్రపోజ్డ్ బై నీల్స్ బోర్. క్లియర్? నౌ what is the use of this principal quantum number? This quantum number is useful to know the size and energy of the main shell. ఓకే, మెయిన్ షెల్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు, సర్క్యులర్ షేప్లో ఆటమ్ చుట్టూ ఒక సర్క్యులర్ పార్ట్స్ని ఇంట్రడ్యూస్ చేశారు కదా. దే ఆర్ కాల్డ్ ఆర్బిట్స్ ఆర్ షెల్స్ ఆర్ లెవెల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ద నెంబర్ ఈస్ వెరీ స్మాల్. ఇక్కడ మీకు కమింగ్ టాపిక్ చాలా క్లియర్గా ఉంటుంది మీకు పాయింట్. అండ్ హ్యాస్ పాజిటివ్ ఇంటీజర్ వాల్యూస్ ఆఫ్ 1, 2, 3 అండ్ సో ఆన్ అప్ టు n. మ్యాక్సిమం వాల్యూ n తీసుకుంటాం. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్లో మినిమం వాల్యూ ఇస్ 1. అంటే ఫస్ట్ ఆర్బిట్ సైజ్ మీకు ఆల్రెడీ చూస్తే అర్థమైపోతుంది. మన ప్రీవియస్ క్లాస్లో ఒక పిక్చర్ చూస్తున్నప్పుడు n is equals to 1. That number starts from the nucleus, right? That's why n, that orbit size is very small than other orbits, as well as energy is also very small. Okay, come to that 2. n is equals to 2. That means the size is somewhat increases compared to the n is equals to 1. First orbit తో కంపేర్ చేస్తే second orbit size, at the same time energy is also increases. Finally, what you are observed, if n value is increases, what is that n? Principal quantum number. If the principal quantum number is increases, size and energy of the orbit is also increases. Clear? This is very important. అదే పాయింట్ ఇక్కడ వస్తుంది చూడండి. n increases, the shells become larger and the electrons in those shells are farther from the nucleus. మీకు క్లియర్గా పిక్చర్ అర్థమైపోతుంది. మీకు నెంబర్ పెరిగిపోతూ ఉందనుకోండి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ షెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. దట్ మీన్స్ ద డిస్టెన్స్ ఈస్ ఇంక్రీజెస్ ఫ్రమ్ ద న్యూక్లియస్ టు షెల్. దట్స్ ఇట్. ఓకే, అండ్ నెక్స్ట్ an increasing in n also means a higher energy. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఓకే, ఒక మంచి పాయింట్ లాస్ట్ క్లాస్లో అడిగారు ఒక స్టూడెంట్, మర్చిపోయాను. వై ది షెల్స్ ఆర్ నేమ్డ్ as K, L, M, N and so on. ఎందుకని మనకి షెల్స్కి K తోటి స్టార్ట్ చేసేస్తారు? మనకి ఆల్ఫాబెట్స్ ఏతో స్టార్ట్ అవుతాయి కదా. చాలా కామన్గా వచ్చే డౌట్ ఇది. యాక్చువల్గా దట్ పర్టికులర్ టైమ్ ద న్యూక్లియస్ అండ్ ద పాజిటివ్ చార్జ్, దట్ రీజియన్ ఈస్ జనరలీ కన్సిడర్డ్ యాజ్ కెర్నల్. KERNEL. ఓకే, కెర్నల్ నుంచి ఆర్బిట్ నెంబరింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కెర్నల్లో స్టార్టింగ్ లెటర్ K కాబట్టి K అన్న లెటర్ని సజెస్ట్ చేశారని మనకి బుక్స్లో ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఆర్బిట్ లెటరింగ్ మెథడ్లో దే ఆర్ నేమింగ్ యాజ్ K shell, L shell, M shell and so on like that. Okay, because of the nucleus, the positive charge in nucleus is considered as kernel. Yes, next thing చూడండి, ఇక్కడ షెల్స్ కి మనం ఫస్ట్ షెల్ అండ్ నెంబరింగ్ మెథడ్ లో చెప్తాం. ఇన్ లెటరింగ్ మెథడ్ దట్ ఈస్ రిప్రజెంట్స్ విత్ K shell. L shell is nothing but second shell. ఓకే, మనకి ఆటంలో సెకండ్ షెల్ ఏదైతే ఉందో దాన్ని L అన్న లెటరింగ్ మెథడ్ తో చూపిస్తాం. థర్డ్ షెల్ ఈస్ రిప్రజెంట్స్ విత్ M and the fourth shell is represented with N. So these are the main points in this principal quantum number. Clear?
Once again, the main point in the principal quantum number is it gives an idea about size and energy of the orbit. Clear? And it is also expressed in the electric method like K shell, L shell, M shell, and so on like that. Next thing, the angular momentum quantum number. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సెకండరీ క్వాంటమ్ నెంబర్ ఆర్ ఎజిముథల్ క్వాంటమ్ నెంబర్ అని కూడా చెప్తా ఉంటాం. ఓకే, సో ద సెకండ్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ it represents with a small l. This quantum number is represents with a small l. ఈ లెటర్ చూడగానే మీకు ప్రీవియస్ క్లాస్లో ఈ లెటర్ ఒక చోట కనిపిస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సోమర్ఫీల్డ్ మోడల్లో ఎలిప్టికల్ ఆర్బిట్స్ గురించి చెప్పారు కదా, అక్కడ ఎల్ అన్న లెటర్ అన్నది మీకు కనిపిస్తుంది. సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చేయాలి. అజిముథల్ క్వాంటమ్ నెంబర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై సోమర్ఫీల్డ్. క్లియర్? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అజిముథల్ క్వాంటమ్ నెంబర్ అన్న యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ నెంబర్ అన్న రెండు ఒకటి. ఓకే, ద యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ starts from 0 to n-1. This point is very very important. The range of principal quantum number values are 1 to n, small n. But this angular momentum quantum number is 0 to n-1. Clear? అంటే ఇక్కడ మనం n వాల్యూ తెలిస్తే l వాల్యూ ఏమై ఉండొచ్చు అన్నది చెప్పచ్చు ఈజీగా. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ మనకు n is equals to 2. Then what is the l value, maximum l value? By using this n-1 formula, by using this n-1 formula, if n is equals to 2 అంటే 2 - 1 అవుతుంది కదా, అంటే l వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుంది అంటే 1 ఉంటుంది సెకండ్ ఆర్బిట్లో. సో ఇంకొంచెం మీకు ఈ టాపిక్ కంటిన్యూషన్లో మీకు కొద్దిగా క్లియర్ అవుతుంది మీ డౌట్స్ అన్నీ కూడా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఈచ్ ఎల్ వాల్యూ రిప్రజెంట్స్ వన్ సబ్షెల్. క్లియర్? ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ దేని చెప్తుందంటే నెంబర్ ఆఫ్ షెల్స్ ఆఫ్ షెల్ గురించి చెప్తుంది. బట్ ఇక్కడ సెకండరీ క్వాంటమ్ నెంబర్, దట్ ఈస్ ద యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ నెంబర్, గివ్స్ అన్ ఐడియా అబౌట్ సబ్షెల్. షెల్ లోపల మరలా సబ్షెల్స్ కూడా ఉంటాయి. ఆ సబ్షెల్స్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఎల్ వాల్యూస్ తోటి రిప్రజెంట్ చేస్తాం. దట్ ఎల్ వాల్యూస్ ఆర్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 to. నెక్స్ట్ థింగ్ మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది టాపిక్ రన్నింగ్లో. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ ఎల్ ఫర్ ఏ పర్టికులర్ సబ్షెల్ ఈస్ జనరల్లీ డిజిగ్నేటెడ్ బై ద లెటర్ ఎస్, పి, డి, ఎఫ్ అండ్ సో ఆన్. ఈ ఎల్ వాల్యూస్ మన లెటరింగ్ మెథడ్స్లో ఎలా చూపిస్తామంటే ఎల్ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఎల్ మీన్స్ యాంగులర్ మూమెంటమ్ క్వాంటమ్ నెంబర్. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ ఎస్ సబ్షెల్, పి సబ్, వీటిని లెటరింగ్ మెథడ్లో సబ్షెల్ ఎస్, సబ్షెల్. ఓకే, సో ఆ రకంగా మనం రిప్రజెంట్ చేస్తాం. దిస్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై సోమర్ఫీల్డ్. చూడండి, దిస్ ద ఫేమస్ సైంటిస్ట్ సోమర్ఫీల్డ్ సైంటిస్ట్ పిక్చర్, దిస్ వన్. ఓకే, angular momentum quantum number is also proposed this Sommerfeld. And one more important point, elliptical orbits introduced in this atomic structure, that is also Sommerfeld, right? Next, once observe this, in the first row you may observe that this is L value. That value starts from 0, 1, 2, 3 and so on. Name of the subshell, if L is equals to 0, that shell is named as S, small s. If L is equals to 1, that is named as small p. If L is equals to 2, that is named as small d. If L is equals to 3, that is named as small f. So these are names of the subshells. Present మనకున్న periodic table కనుక చూసుకుంటే ఈ 4 subshells ఉంటాయి. That values are starts from 0 to 3. 0, 1, 2, 3 and so on. ఓకే, ఇప్పటి వరకు మనం ఇదంతా చెప్పుకున్నాం.
L values subshells ని ఇండికేట్ చేస్తాయని కూడా చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ దిస్ క్వాంటమ్ నెంబర్? ఇట్ గివ్స్ ద షేప్ ఆఫ్ subshells. క్లియర్? అంటే ఫస్ట్ క్వాంటమ్ నెంబర్ నుంచి ప్రతిదీ నేను కంపేర్ చేసి చెప్తా ఉన్నాను. ఫస్ట్ క్వాంటమ్ నెంబర్ నుంచి ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్ తెలుస్తుంది. ఆర్బిట్ గుర్తుపెట్టుకోండి. ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ గివ్స్ అన్ ఐడియా అబౌట్ size and energy of the orbit or number of the orbit also. But this second quantum number, that means angular momentum quantum number, gives an idea about shape of the orbital or subshell. Yes, subshell మీకు ఆల్రెడీ ఈ పాటికి ఐడియా ఉండి ఉండొచ్చు, లేదంటే కమింగ్ నెక్స్ట్ క్వాంటమ్ నెంబర్లో మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు ముందుగా ఒక మాటలో చెప్తున్నాను. ఎస్ సబ్షెల్ షేప్ ఎలా ఉంటుందంటే స్పెరికల్ షేప్ ఉంటుంది. పి సబ్షెల్ షేప్ ఎలా ఉంటుందంటే డంబెల్ షేప్లో ఉంటుంది. డి సబ్షెల్ డంబెల్ షేప్లో ఉంటుంది. బట్ ఎఫ్ సబ్షెల్కి వచ్చేసరికి 3 టైప్స్లో చెప్తాం. కాంప్లెక్స్ స్ట్రక్చర్ అని, 4 ఫోల్డ్ సిమెట్రీ షేప్ అని, లేదా అన్డిఫైన్డ్ అని చెప్తాం. ఎందుకంటే ఇవి మీ కమింగ్ టాపిక్ ఎందుకు ఎఫ్ ఆర్బిటాల్కి ఇలా డిఫరెంట్ షేప్స్లో ఉంటుంది అన్నది మీ కమింగ్ టాపిక్లో మీకు క్లియర్ అవుతుంది. క్లియర్? నా థర్డ్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, ఇట్ రిప్రజెంట్స్ విత్ ఎంఎల్. దేంతో రిప్రజెంట్ చేస్తామంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ థర్డ్ క్వాంటమ్ నెంబర్ అండ్ సమ్ వాట్ లెంగ్తీ కంపేర్ టు ద ఫస్ట్, సెకండ్ అండ్ ఫోర్త్ క్వాంటమ్ నెంబర్స్. చాలా కేర్ఫుల్గా వినాలి. ఇక్కడ విషయం ఏంటంటే థర్డ్ క్వాంటమ్ నెంబర్ ఒక లెంగ్తీ టాపిక్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఈ క్వాంటమ్ నెంబర్స్లో వస్తూ ఉంటుంది. ఫస్ట్ క్వాంటమ్ నెంబర్ సైజ్ అండ్ ఎనర్జీ చెప్పినట్లయితే, సెకండ్ క్వాంటమ్ నెంబర్ మనకి షేప్ ఆఫ్ ద సబ్షెల్ చెప్తుంది. థర్డ్ క్వాంటమ్ నెంబర్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్ని ఇండికేట్ చేస్తుంది. ఓకే, అవి చూద్దాం పాయింట్స్ వైజ్. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై లిండే అని కూడా ఉంటుంది మనకి వికీపీడియా అది చూసినట్లయితే. లిండే, దిస్ వాజ్ అ ఫేమస్ సైంటిస్ట్. హీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. క్వాంటమ్ నెంబర్ ML has integer values L and L including 0. చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 1 to n ఉంటుంది. అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఆర్ యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ 0 to n-1 ఉంటుంది. బట్ ఇక్కడ క్వాంటమ్ నెంబర్ ML అని మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ దేంతో రిప్రజెంట్ చేస్తాం? Lతో రిప్రజెంట్ చేస్తాం. మరి దానికి ఉన్న రిలేషన్ ఏంటి? ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ ఆర్ -L to +L. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఐడియా మీకు ఈ పాటికి వచ్చేసి ఉంటుంది. ఎస్ ఆర్బిటల్ L వాల్యూ మనం ఏం చెప్పుకున్నాం? 0. The L value is nothing but secondary quantum number or angular momentum quantum number value of L value is 0. What about ML value? Basing on this point, -0 to +0, -0 to minus and plus. ML value for this S subshell is also 0. ఓకే, ఇవి కూడా మీకు పిక్చర్లో చూపిస్తాను. Thus is certain values of L, there are 2L plus 1 integer values of ML. మొత్తం ఎన్ని L వాల్యూస్ ఉంటాయి, ఎన్ని మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ ఉంటాయి ఒక యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్కి లేదా ఒక సబ్షెల్కి? ఓకే, అంటే చూడండి మన సబ్షెల్స్ ఎన్ని చెప్పుకున్నాం? 4 సబ్షెల్స్ చెప్పుకున్నాం. S, P, T, F సబ్షెల్స్ ఉన్నాయి కదా. వీటికి ఎన్ని మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ? 2L plus 1 ఇన్ని మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ వాల్యూస్ ఉంటాయి. అంటే ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవుతుంది. ఈ 4 అయినాక ఈ 4 క్వాంటమ్ నెంబర్ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, 3 ఆర్బిటల్స్ కి ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే సేమ్ ఎనర్జీ ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ డీజెనరేట్ ఆర్బిటల్స్ అంటారు. సో విచ్ ఆర్బిటల్స్ ఆర్ హ్యావింగ్ same energy, that orbitals are named as degenerate orbitals అంటారు. ఓకే, సో వన్స్ అగైన్ ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అన్నది ఏం చెప్తుంది అంటే
a space, that means a region or ఆర్బిటాల్ ఓరియంటేషన్ గురించి ఒక ఐడియా ఇస్తూ ఉంటుంది. ఓకే, వన్స్ అగైన్ చాలా క్లియర్గా ఇక్కడ ఎల్ వాల్యూస్ ఇచ్చాం, 0, 1, 2, 3 వెర్టికల్గా మనం ఎల్ వాల్యూస్ తీసుకున్నాం. అలాగే దే ఆర్ నేమ్డ్ యాజ్ నేమ్ ఆఫ్ ద సబ్షెల్ ఎస్, పి, డి అండ్ ఎఫ్. అండ్ దిస్ నెంబర్ ఆఫ్ డీజెనరేట్ ఆర్బిటాల్స్ అన్నాడు కదా, దీనికి సింపుల్గా ఫార్ములా ఏం చెప్పాను, 2l+1, రైట్? What is the formula for this number of degenerate orbitals? 2l+1. This formula is useful to know that number of degenerate orbitals. So here l is equals to 0, right? Then 2 into in the place of l we have to take 0. 2 into 0, that means 0 plus 1. That means S sub shall have 1 degenerate orbital. Clear? అర్థమైన పాయింట్? S sub shell లో ఎన్ని డీజెనరేట్ ఆర్బిటాల్స్ ఉంటాయి అంటే 1 డీజెనరేట్ ఆర్బిటాల్ ఉంటుంది. దట్స్ వై మనం బాక్స్ మెథడ్ కనుక చూస్తే ఒక బాక్స్ తో రిప్రజెంట్ చేస్తాం S sub shell. Come to this second, P sub shell L value is 1. 2 into 1, that means 2 plus 1. So P sub shell, it has 3 degenerate orbitals. కాబట్టి P orbitals ని మనం బాక్స్ మెథడ్స్ లో 3 బాక్సెస్ కింద చూపిస్తాం. క్లియర్? ఇంకా మీకు రిమైనింగ్ ఈజీగా చెప్పేయచ్చు. ఏంటంటే అది D ఆర్బిటాల్, L వాల్యూ ఇస్ 2. Number of degenerate orbitals formula is 2l+1. That means 2 into 2 plus 1. That means D sub shell, it has 5 degenerate orbitals. Actually right hand తో రాస్తున్నాను, మీకు రైటింగ్ అర్థం కాదు, కొంచెం అర్థం చేసిన ప్రయత్నం చేయండి. So that means we can represent D degenerate orbitals with 5 boxes. బాక్స్ మెథడ్స్ లో కనుక చూస్తే 5 బాక్సెస్ తో చూపిస్తాం. ఎవరు? రామాంజనేయులు చాలా ఫాస్ట్ గా ఉన్నారు, మీ ఆన్సర్స్ కరెక్టే. అలాగే వాణిశ్రీ, మీ ఆన్సర్స్ కూడా వెరీ గుడ్. 1, 3, 5, 7 ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే కంటిన్యూస్ ఆడ్ నెంబర్స్, రైట్? ఎస్. ఫర్ దిస్ ఎఫ్ సబ్ షెల్, దట్ నెంబర్ ఆఫ్ డీజెనరేట్ ఆర్బిటల్స్ ఆర్ 7. ఓకే, దెన్ we can represent number of degenerate orbitals for F subshells with 7 boxes. ఓకే, 7 బాక్సెస్ తో రిప్రజెంట్ చేస్తాం. ఈ బాక్సెస్ ఎందుకంటే మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సబ్షెల్ లో ఎన్ని డీజెనరేట్ ఆర్బిటల్స్ ఉంటాయి, హౌ మెనీ డీజెనరేట్ ఆర్బిటల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఏ సబ్షెల్ బై యూజింగ్ దిస్ ఫార్ములా 2l+1. క్లియర్? దట్స్ ఇట్. దట్ ఈస్ for s orbital 1, for p orbital 3, for d orbital 5, for f orbital is 7. That's it. Now the next concept is in this, once again look at this point. Already man చెప్పుకున్న పాయింట్ ఇది. The number of degenerate orbitals per subshell using 2l+1 rule, s orbital shape is spherical shape, p orbital shape is dumbbell shape, D orbital shape is double shape. ఇవి మాత్రమే మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు. క్లియర్? సో ఒక్కసారి చూడండి ఈ పిక్చర్ ని మనం చూస్తే, ఈ ఓరియంటేషన్ అన్నాం కదా, అందుకని ఇక్కడ మనకి ఎక్స్, వై, జెడ్ యాక్సిస్ చూపించాం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎక్స్, వై, జెడ్ యాక్సిస్ ని ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఓకే, సో వన్స్ అగైన్, okay, for s orbital it occupies 3 axes like spherical, అంటే ఒక బాల్ షేప్ లాగా ఈ 3 యాక్సిస్ ని కూడా ఆక్యుపై చేస్తుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ spherical in shape. Simply we can say that s orbital అంటే మనకి కొత్త టర్మ్ లా ఉండకూడదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ రీజియన్ ఆర్ ఏ స్పేస్. క్లియర్? అంటే ఎస్ అన్న రీజియన్ ఎలా ఉంటుందంటే ఈ 3 కోఆర్డినేట్ యాక్సిస్ ని బేస్ చేసుకుని ఈక్వల్ డిస్టెన్సెస్ ఆక్యుపై చేస్తున్నాం ఫ్రమ్ ద ఆరిజిన్.
ఆరిజిన్ నుంచి XYZ యాక్సిస్ డైరెక్షన్స్ లో ఈక్వల్ డిస్టెన్సెస్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ ఇన్ spherical shape. Come to this p orbital. Already know that p orbital shape, dumbbell shape. మనకి dumbbells చూస్తూ ఉంటారు, two lobes. Actually, these are called as per term lobes అంటాం. px ఎన్ని ఉంటాయి p సబ్షెల్ లో మనం ఆల్రెడీ చెప్పాం, 3 ఉంటాయని చెప్పాం కదా. 3 డీజనరేట్ ఆర్బిటాల్స్ కి 3 ఓరియంటేషన్స్ ఉంటాయి ఇలా. px ఆర్బిటాల్ అంటే px ఆర్బిటాల్ రీజియన్ ఎలా ఉంటుందంటే అలాంగ్ x యాక్సిస్ డైరెక్షన్ లో తీసుకుంటాం. క్లియర్? అప్ టు దట్ py, అప్పుడు ఈ డంబెల్ షేప్ అలాంగ్ y యాక్సిస్ వస్తుంది మనకి. py ఆర్బిటాల్ అంటే py రీజియన్ అని చెప్పొచ్చు. py రీజియన్ ఆర్ py స్పేస్ ఆర్ py ఈ రీజియన్ లోనే ఎలక్ట్రాన్ కనుక్కుంటాం అని అర్థం. py ఆర్బిటాల్ అంటే in these regions only we can find that position, maximum finding probability of electron along y axis. That orbital is called py orbital. Come to that pz orbital ante it is nothing but along z axis. Okay, that is the different orientations of dumbbell shape. చూసారా ఇక్కడ s orbital కి ఎన్ని ఓరియంటేషన్స్ ఉంటాయి? ఓన్లీ వన్. p orbital కి 3 ఓరియంటేషన్స్ ఉంటాయి. వన్ ఈజ్ along x axis like this, second one is along y axis, థర్డ్ వన్ ఇస్ అలాంగ్ జెడ్ యాక్సిస్. ఈ మూడు కలిపి పీ సబ్షెల్లే కదా. ఆల్ పీ ఆర్బిటల్స్ ఇలా ఉంటాయి, మొత్తం ఇలా కలిస్తే ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ లా కనిపిస్తుంది మనకి. చాలా మంది ఈ ఆర్బిటల్స్ రిటర్న్ గా ప్రాక్టీస్ చేయాలి, ఎందుకంటే చాలా మంది షేప్స్ ఇది 4 మార్క్స్ వచ్చే క్వశ్చన్స్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఇవి. ఓకే, నౌ కమ్ టు దట్ డి సబ్షెల్ అండ్ డి ఆర్బిటల్స్. మనకు ఆల్రెడీ తెలుసు, అకార్డింగ్ టు L+1 డి సబ్షెల్ హ్యావింగ్ 5 డీజనరేట్ ఆర్బిటల్స్ ఆర్ 5 ఓరియంటేషన్స్. ఇక్కడ చూడండి 5 ఓరియంటేషన్స్ ఉన్నాయి, పింక్ కలర్ లో, బ్యూటిఫుల్ కలర్ లో. ఒక ఓరియంట్ అంటే డి ఆర్బిటల్ షేప్ ఏమని చేసుకున్నాం మనం ఇక్కడ, ఫైండ్ ద డబుల్ షేప్ అంటే 2 డబ్బెల్స్ ఉంటాయి. చూడండి మనకి 2 డబ్బెల్స్ ఉన్నాయి. మీకు మ్యాథమెటిక్స్ ఐడియా ఉంటే చాలా ఈజీగా మనం చెప్పొచ్చు. First d orbital shape is that name is dxy, right? xy or yz or xz, sometimes zx అని కూడా చెప్పొచ్చు దీన్ని. xy yz zx ఇలాంటి టర్మ్స్ వచ్చినప్పుడు మీకు చాలా ఈజీగా అర్థం. షేప్ అంతా ఒకేలా ఉంటుంది, మీకు సేమ్ ఒకేలా ఉన్నాయి సార్ ఈ డబుల్ షేప్స్ అని అనుకోవచ్చు, బట్ ఇక్కడ యాక్సిస్ లో వేరియేషన్ ఉంటుంది. చూడండి చాలా ఈజీగా. ఇక్కడ చాలా మంది పిల్లలు నేను అబ్జర్వ్ చేసింది, చాలా మంది స్టూడెంట్స్ ఈ డి ఆర్బిటల్స్ డయాగ్రామ్ వేసేటప్పుడు దే ఆర్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్స్. dxy అన్న ఆర్బిటల్ స్ట్రక్చర్ డ్రా చేసేటప్పుడు x అండ్ y యాక్సిస్ మాత్రమే రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ దట్ లోబ్స్ ఆర్ ఎగ్జిస్ట్ బిట్వీన్ x అండ్ y యాక్సిస్. క్లియర్? దట్ డబుల్ షేప్ is occupies the region between x and y axis, that is named as dxy. Clear? Come to that dyz. Here that axis are y and z. That means that lobes are occupied between y and z axis. Come to this dxz. That lobes are occupied between x and z axis. Okay, come to this. ఇది somewhat different, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. That fourth d orbital is dx square hyphen y square. చిన్న హైఫన్ ఉంది, చాలా మంది మైనస్ అని చదువుతారు. ఓకే, క్విజ్ కండక్ట్ చేద్దాం, బట్ ఈ కంటెంట్ మనకు క్లియర్ అయిపోతే మన క్విజ్ మీరు అందరూ యాక్టివ్గా ఉన్నారు, వెరీ గుడ్. అది కూడా పెడతాం. మనకు ఒక చిన్న 5 క్వశ్చన్స్ తోటి క్విజ్ ఉంది. ఓకే, నా dx square hyphen y square. ఇక్కడ స్క్వేర్ టర్మ్స్ కనిపించినప్పుడు చాలా క్లియర్గా వినండి. స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి డి ఆర్బిటాల్ నేమింగ్ లో. dx square hyphen y square ఉన్నప్పుడు అలాంగ్ ద యాక్సిస్ ఉంటుంది డబుల్ షేప్. ఓకే, డబుల్ షేప్ అలాంగ్ ద యాక్సిస్ డ్రా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఇన్ దిస్ అది కూడా యాక్సిస్ ఏం తీసుకోవాలి, ఒకటి ఎక్స్, వన్ ఈజ్ ఎక్స్ అండ్ అదర్ వన్ ఈజ్ వై తీసుకోవాలి. ఓకే, కమ్ టు దిస్ సైడ్. ఇట్ ఈస్ somewhat quite different orbital in this d orbitals. dz square
అంటే ఇక్కడ ఒకటే డంబెల్ షేప్ కనిపిస్తుంది. వాట్ అబౌట్ అనదర్ వన్? Another one is exist exactly back side of this first dumbbell shape. ఫస్ట్ డంబెల్ షేప్ కి ఎగ్జాక్ట్ గా బ్యాక్ సైడ్ ఉంటుంది. అందువల్ల మనం ఒక ఫ్రంట్ వ్యూలో చూస్తున్నాం కాబట్టి ఒక డంబెల్ షేప్ కనిపిస్తుంది. అండ్ హియర్ వన్ సర్క్యులర్ రింగ్ ఇస్ దేర్. ఇట్ ఈస్ కాల్డ్ XY ప్లేన్ అంట. ఈ రింగ్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే XY ప్లేన్ ఇండికేట్ చేస్తుంది. దట్ రింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ నోడల్ ప్లేన్ అంటారు. ఈ రింగ్ ఏమంటాం అంటే నోడల్ ప్లేన్ అంటాం. అండ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇట్ ఈస్ లుక్ లైక్ బేబీ సూతర్ స్ట్రక్చర్. DZ² స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే బేబీ సూతర్ స్ట్రక్చర్ లా ఉంటుంది. మీరు ఇక్కడ ఒక చిన్న పిల్లల పాల పీక్ ఎలా అయితే ఉంటుందో, బేబీ సూతర్ ఎలా అయితే ఉంటుందో ఆ టైప్ లో ఉంటుంది అనమాట ఈ స్ట్రక్చర్ అన్నది. ఓకే, నౌ ద నెక్స్ట్ వన్ ఈస్ ఎస్, దిస్ టేబుల్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఎసిముతల్ క్వాంటమ్ నెంబర్ అండ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, ఇవి ఎలా రొటేట్ చేస్తారు, అలాగే నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చూడొచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ n is the first quantum number, that is principal quantum number. It gives size and energy of orbit. It is a second quantum number, that means angular momentum quantum number. It gives an idea about shape of the subshell. And this one is the third one. It gives an idea about orientation of orbital. Clear? 3 quantum numbers యూస్ చేసి ఎలా రాస్తామంటే ఫస్ట్ షెల్ లో 1s అని మెన్షన్ చేస్తారు. సబ్ షెల్ ఎలా రిప్రజెంట్ చేస్తారంటే L is equals to 0 కదా. L is equals to 0 అంటే సబ్ షెల్ ఏంటి? S కదా. దెన్ ఫస్ట్ షెల్ కాబట్టి 1s అని రిప్రజెంట్ చేస్తాం. క్లియర్? దిస్ ఈజ్ సెకండ్ షెల్. సెకండ్ షెల్ లో మనకి 2 L వాల్యూస్ ఉంటాయి. 1 is 0, సెకండ్ 1 is 1. 0 ఉంటే S అని చెప్తాం కదా, 2s. దిస్ ఈజ్ 2s. 1 అంటే p కదా, మరి 2p. దిస్ ఈజ్ 2p. దీనికి m1 వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే -1, 0, +1, టోటల్ 3 ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి? ఆర్బిటాల్స్ కదా. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఏ షెల్, దట్ ఈస్ ఇక్కడ చూడండి సెకండ్ షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? 4 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఓకే, వీళ్ళన్నిటికీ ఫార్ములాస్ ఉంటాయి, మీకు ఒక ఐడియా వస్తుంది. దిస్ ఈస్ ద థర్డ్ వన్. థర్డ్ దాంట్లో మనకి 3 L వాల్యూస్ ఉంటాయి. ఎందుకంటే మనం చాలా ఈజీగా చెప్పచ్చు మనకి ఎన్ని L వాల్యూస్ ఉంటాయి థర్డ్ షెల్ లో. ఓకే, ఇన్ ద థర్డ్ షెల్ హౌ మెనీ L, 1 minute, ఎస్. ఇన్ ద థర్డ్ షెల్ మనకి ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది, n-1. ఈ ఫార్ములా యూజ్ చేసి L వాల్యూస్ చెప్తాం. ఇన్ ద థర్డ్ షెల్ మాక్సిమం L వాల్యూ ఈజ్ 2. దానికంటే లీస్ట్ వాల్యూస్ 1 and 0 కూడా ఉంటాయి. ఇన్ ద ఫోర్త్ షెల్ మాక్సిమం L వాల్యూ ఏమవుతుంది? 3 అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ 3 మాక్సిమం L వాల్యూ. ఆర్ దిస్ రిమైనింగ్ 2, 1, 0 ఆల్సో ప్రెసెంట్. దట్స్ ఫోర్త్ షెల్ లో మనకి 4s, 4p, 4d, 4f ఉంటాయి. ఓకే, ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే S సబ్ షెల్ ఈ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ షెల్ ఆన్వర్డ్. ఫస్ట్ షెల్ లో ఉంది, సెకండ్ షెల్ లో ఉంది, థర్డ్ షెల్ లో ఉంది, ఫోర్త్ షెల్ లో ఉంది. అంటే S సబ్ షెల్ అన్నది ఫస్ట్ షెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. P సబ్ షెల్ మాత్రం సెకండ్ షెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. చూడండి 2p అన్నది 1p లేదు, 2p, 3p, 4p. D సబ్ షెల్ ఈ స్టార్ట్ ఫ్రమ్ ద థర్డ్ షెల్ ఆన్వర్డ్స్, 3d and 4d వస్తుంది. And F sub shell starts from the 4th orbit onwards. Clear? So these are the main points. Next, the maximum. Okay, చాలా మంది క్విజ్ అడుగుతున్నారు. కొద్దిగా వెయిట్ చేస్తే మీకు స్పిన్ క్వాంటమ్ నెంబర్ నెక్స్ట్ సెషన్లో చెప్పుకుని మీకు కావాల్సిన క్విజ్ నేను కండక్ట్ చేస్తాను. ఓకే, ఇంకా మనకు టైం ఉంది కాబట్టి కొద్దిగా. ఎస్, the maximum number of electrons that occupy various subshell is given by the following table. చూడండి మనకి సబ్షెల్ చూడండి, సబ్షెల్స్ SPDF అని తెలుసు. అందులో నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ బై యూజింగ్ దిస్ 2l+1 అనే ఫార్ములా యూజ్ చేస్తే 1357 అని వచ్చినాయి. దీనికి మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే చాలా ఈజీ.
ఒక ఆర్బిటాల్లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ అవుతాయి. దానికి ఒక రూల్ కూడా ఉంది, డిస్కస్ చేద్దాం దాని గురించి కూడా. ఓకే, సో హియర్ by calculating this maximum number of electrons 2 into 2l plus 1, అంటే ఈ వాల్యూని 2తో మల్టిప్లై చేస్తే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్నే వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ షెల్ ఉంది, ఎస్ సబ్షెల్లో ఏంటంటే 2 into 12 plus 1 ఎంత 2 electrons. In P subshell 2 into 3 6. In D subshell 2 into 5 10. In F subshell 2 into 7 14. సో ఈ రకంగా మనం 2 into 12 plus 1 అన్న ఫార్ములా యూజ్ చేసి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, మీకు క్విజ్ అడుగుతున్నారు కాబట్టి స్పిన్ క్వాంటమ్ నెంబర్ నేను నెక్స్ట్ సెషన్లో మీకు కంప్లీట్ చేస్తాను. చిన్న కాన్సెప్ట్ అది. ఎస్, ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి చూడండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఇన్ ఏ షెల్. ఒక షెల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకు తెలిసిన ఫార్ములా n². అంటే ఇక్కడ 10. ఎస్, నెక్స్ట్ చూడండి, ఈ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి, వీలైతే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు అవకాశం ఉంటే. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిట్ ఆర్ ఏ షెల్. ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో ఆర్బిటాల్స్ అన్నాం కాబట్టి n². ద సెకండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దట్ ఈస్ 2n² ఇన్ an ఆర్బిట్. ఓకే, నెక్స్ట్ maximum number of electrons in an orbital only 2. ఆర్బిటల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే ఓన్లీ 2 అని చెప్పాలి. క్లియర్? నెక్స్ట్ maximum number of degenerate orbitals in a subshell, మీకు తెలుసు 2l plus 1. నెక్స్ట్ maximum number of electrons in a subshell. ఎలక్ట్రాన్స్ అన్నప్పుడు మనకి ఇచ్చిన ఫార్ములాని 2తో మల్టిప్లై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది 2l plus 1. ఓకే, మీకు కావాల్సిన క్విజ్ అన్నది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. రెడీగా ఉన్నారా? క్లియర్? Which electron shell is at a higher energy level, K or L? మనకి ఎనర్జీ షెల్ అనేది పెరుగుతుంది కాబట్టి ఓకే మీ అడిగిన క్వశ్చన్లో ఒక్కసారి మళ్ళీ క్లియర్గా పంపించండి. అంటే 1s 2s అన్న డౌట్ వచ్చినప్పుడు అయితే కనుక మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి లెసన్ అయినాక. ఆఫ్పో ప్రిన్సిపల్ అని, హన్స్ రూల్ అని, పాలిస్ ఎక్స్క్లూజన్ అని, అక్కడ మీకు మీ డౌట్ క్లియర్ అయిపోతుంది. ఓకే, మొహమ్మద్ అసీఫ్. ఓకే, మీ డౌట్ గురించి నేను చెప్పింది ఇప్పుడు. ఓకే, నా క్విజ్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రెడీగా ఉండండి, తక్కువ టైం ఉంది కాబట్టి ఫస్ట్ చూద్దాం. ఎస్, విచ్ కలర్ ట్రావెల్స్ మోర్ డిస్టెన్స్? స్పిన్ క్వాంటమ్ నెంబర్ నెక్స్ట్ సెషన్ చూద్దాం. విచ్ కలర్ ట్రావెల్స్ మోర్ డిస్టెన్స్? Yes, I am waiting for your answers for this. Which color travels more distance? ఇంకా ఆన్సర్స్ రాలేదు ఇక్కడ. ఓకే, మీ ఆన్సర్స్ కే అని చెప్తున్నారు కదా, వీటిలన్నిటికీ కూడా నేను క్లారిటీ ఇస్తాను నెక్స్ట్ సెషన్స్లో. ఎస్, ముష్కాన్ కాలం అంతే, అది పాయింట్ ఇక్కడ. ఎస్, మీరు చెప్పినట్టు. నా వాట్ ఈస్ ద ఆన్సర్? ఎస్, ఫస్ట్ ఆన్సర్ ఇచ్చింది అమరేష్ కోటి, నెక్స్ట్ నాని ధరణి, దినేష్ కుమార్ రెడ్డి, వెంకట సత్యనారాయణ రాజు, నాగేశ్వరరావు. ఎస్, యువర్ ఆన్సర్స్ ఆల్ యువర్ ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. దుర్గా రెడ్డి, అస్మా జమీన్, రెడ్డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కరణం కృష్ణ సాయి, నెక్స్ట్ ఆర్ వీరా, అనన్య, మహమ్మద్ అసీఫ్, నిఖిల్. ఎస్, చాలా మంది అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. మనకి లలితమ్మ, కమలాపురం, చండీ ప్రియ. ఎస్, టైం చదువుతున్నాను, టైం లేదు కదా అని ఫాస్ట్ గాను. ఎస్, సెకండ్ క్వశ్చన్, ఎవరైతే మీరు కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారో మీ అందరికీ పేరు కంగ్రాచులేషన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నీల్స్ బోర్ అటామిక్ మోడల్ సక్సెస్ఫుల్లీ ఎక్స్ప్లైన్డ్ డాష్ అటామిక్ స్ట్రక్చర్. దీప, లక్కీ, నాగరాణి, లక్క. ఎస్, దీని ఆన్సర్ చెప్తాం, ఎవరు చెప్తారో. ఎస్, ప్రేమ్ సాయి. ప్రీవియస్ క్వశ్చన్కి ఎవరైతే ఆన్సర్స్ ఇచ్చారో ఈ గ్యాప్లో చదువుతున్నాను. ఎస్, ఇప్పుడు దీనికి చూద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటన్నది. నీల్స్ బోర్ అటామిక్ మోడల్ సక్సెస్ఫుల్లీ ఎక్స్ప్లైన్డ్ డాష్ అటామిక్ స్ట్రక్చర్.
ఏ అటామిక్ స్ట్రక్చర్ ని నీల్స్ ఫోర్ పర్ఫెక్ట్ గా ఆస్మా జబి ఎస్ మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. చెప్పాలి, ఇక్కడ మీ ఆన్సర్స్ ఇంకా రాలేదు. థర్డ్ చెప్పారా శ్రేయాని? ఓకే, వెరీ గుడ్. లెస్ స్కాటరింగ్ లైట్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎస్ ఫస్ట్ ఆన్సర్ ఇచ్చింది ఈ క్వశ్చన్ కి కే మహమ్మద్ ఆసిఫ్. కే మహమ్మద్ ఆసిఫ్ అంటే హైడ్రోజన్ అటామిక్ ఫస్ట్ పర్సన్ దట్ వన్. నెక్స్ట్ H2 అని చెప్పకూడదు, మీరు హైడ్రోజన్ అన్న ఉద్దేశంతో పెట్టుండొచ్చు వెళ్తామా, మీ ఆన్సర్ కూడా కరెక్టే, బట్ హైడ్రోజన్ అని చెప్పాలి. నాగేశ్వరరావు యువర్ ఆన్సర్ ఆల్సో కరెక్ట్. మొహమ్మద్ ఆసిఫ్. నెక్స్ట్ సింహాచలం, అమరేష్ కోటి. నెక్స్ట్ శివశంకర్. నెక్స్ట్ కర్ణం క్రిష్ యువర్ ఆన్సర్ సార్ జాషువా. నెక్స్ట్ నాగేశ్వర్, ఎస్. అనూష నాయుడు, ఎస్. సో మీ ఆన్సర్స్ అన్ని కూడా కరెక్ట్ ఆన్సర్స్. ఎస్, హైడ్రోజన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కెన్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ వన్? ఎస్, మొహమ్మద్ ఆసిఫ్ రిపీటెడ్ యువర్ ఆన్సర్స్. దినేష్ కుమార్, మీ ఆన్సర్స్ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ. ఎస్, మీకు ఆల్రెడీ ఇప్పుడే మనం కీ పాయింట్స్ లో డిస్కస్ చేసాం. వెంకట్, ఎం వెంకట్, బోనం శెట్టి, పవిత్ర, సింహాచలం, తోడు. ఎస్, మీ ఆన్సర్స్ అన్ని కూడా కరెక్టే. ఇక్కడ సుధాపల్లి ప్రసన్న, నాగరాజు, కనుక సుగంధ, ఎస్. ఎం దీప. టైం సరిపోక కొంతమంది నేను చదవట్లేదు, ఏమనుకోవద్దు దయచేసి. ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ, ఎస్. చూద్దాం ఎవరు చెప్తారు అన్నది. మీరు సిజిఎస్ సిస్టమ్ లో చెప్పొచ్చు లేదా ఎస్ఐ సిస్టమ్ లో చెప్పొచ్చు, ఏది చెప్పినా మీ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. మార్వెల్ నిఖిల్, వడ్డే రమణ, ఎస్. రూపేష్ రెడ్డి, చాలా మంది ఆన్సర్ చెప్పారు. ఎస్, దీని ఆన్సర్ చెప్పండి. ఎస్, కనక్షి రమేష్, సి మేఘన, కనక్షి రమేష్. నెక్స్ట్ లలితమ్మ ఎరసాని, ఎస్. నాగేశ్వర్, ఎస్. కనక్షి అగైన్. కమలాపురం చంద్రి ఎస్. ఫిరిరాళ్ళ. నెక్స్ట్ శివశంకర్, ఎస్. మీ ఆన్సర్స్ అన్ని కరెక్టే, బట్ మీరు చేయాల్సిన మిస్టేక్, చిన్న మిస్టేక్ కొంతమంది చేసింది, యూనిట్స్ దే డిడ్ంట్ మెన్షన్. సి మేఘన యూనిట్స్ మెన్షన్ చేశారు, వెరీ గుడ్. ఎస్, సుధాపల్లి ప్రసన్న, మీ ఆన్సర్ కూడా కరెక్టే. వీళ్ళు ఫస్ట్ ఫాలో అవ్వలేదు అనుకుంటే చాలా మంది 1 అని ఇచ్చారు కదా, అన్నిసార్లు 1 కరెక్ట్ అవ్వదు. నెక్స్ట్ బోనం శెట్టి, పవిత్ర, యువర్ ఆన్సర్స్ ఆర్ కరెక్ట్, బట్ యూనిట్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను. బీసీ బాలాజీ వెల్ ట్రై, బట్ పవర్ లో ఇంకొక 2 వాల్యూస్ పెంచాలని యూనిట్ మెన్షన్ చేయాలి. ఎస్. నెక్స్ట్ ప్రణతి రెడ్డి, యువర్ ఆన్సర్ ఇస్ ఆల్సో కరెక్ట్. ఎస్, 24 అన్నారు, 24 నాట్ రామకృష్ణ, 34 మీ ఆన్సర్. ఎస్, ఓకే. నౌ కెన్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ వన్. సింహాచలం, మీ ఆన్సర్స్ కూడా కరెక్టే. నాగరాజు, యూనిట్స్ పెట్టారమ్మా, కొంచెం లేట్ అయినా పర్లేదు, కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వడం ట్రై చేయండి. ఎస్, ఫోర్త్ క్వశ్చన్, మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్. ఓకే, ఏమై ఉంటుందో చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్ కి జయ, సంధ్య, మహమ్మద్ ఆసిఫ్, మీ ఆన్సర్స్ కరెక్టే. ఆర్ వీలా, శ్యామల, చందు, నెక్స్ట్ వడ్డే రమణ, ముస్కాన్ ఖానం, ఎస్. మిస్టేక్ చేస్తున్నారు చూడండి, మీరు కరెక్ట్ అనుకుంటున్నా. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ షెల్. చాలా మంది ఇస్తున్న ఆన్సర్స్ మీరు కొద్దిగా ఎగ్జైట్మెంట్ లో తప్పు ఆన్సర్ ఇస్తున్నారు. ఎవరైతే దానికి ఫార్ములా ఉంటుంది, ఇది ఇప్పుడు ఓకేనా, ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా కావాలి. ఎస్, సీనా, ఫస్ట్ పర్సన్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఫస్ట్ పర్సన్, వెరీ గుడ్. మీరు ఖచ్చితంగా ఫార్ములాస్ ఫాలో అవుతున్నారు, సూపర్. మీరే ఫస్ట్ ఇచ్చారు ఇంకా. ఎస్, నెక్స్ట్ పర్సన్ సత్యనారాయణ రాజు, సెకండ్ 2n², కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ రామ్ సుబ్బయ్య. దీస్ 3 persons, వెరీ గుడ్. చాలా చక్కగా ఫాలో అయ్యారు. ఈ ఫార్ములా తెలిస్తే మీకు ఏ షెల్, ఫోర్త్ షెల్ అన్నారు అనుకోండి, ఈజీగా చెప్పేసి 4 × n², సారీ 2 × 4², రైట్.
అంటే 16 into 2 32 వస్తాయి, మీకు ఈజీగా చెప్పచ్చు. నాగేశ్వరరావు, ఎస్ మీ ఆన్సర్ కరెక్ట్. ఎస్, వెరీ గుడ్. వెల్ ట్రై శ్రీనివాసరావు మహాంతి, బాగా ట్రై చేశారు. అక్కడ సబ్ షెల్లర్ అంటే మీ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, బట్ షెల్లర్ ఇచ్చాం. వెరీ గుడ్, వెల్ ట్రై. నెక్స్ట్ బోనం శెట్టి పవిత్ర, యువర్ ఆన్సర్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ ఎస్ ప్రణతి రెడ్డి, ఎస్ యువర్ ఆన్సర్ ఆల్సో కరెక్ట్. Amresh Koti, you did mistake. 2 mention, didn't mention. Very good. Varun Setti Pavitra, your answer also correct. Ram Subbaya, Shravani, Guruppa. Next, Amresh Koti, now you corrected your answer. Very good. Ananya M, Pavitra, yes. M Venkat, Pranati Reddy, Nagaraju. Very good. C Meghana, your answer is also correct. Yes. ఓకే, ఆన్సర్ ఈజ్ 2n². చాలా ఈజీ గుర్తుపెట్టుకో. ఫర్ ఎగ్జాంపుల్ 5th షెల్ అన్నారు అనుకోండి, అంటే 2 into 5². ఈజీగా చెప్పారు. 5th షెల్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే 50 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎందుకంటే 5² 25, సరే, ఇంటూ 2 అంటే 50. You can easily say that by using this formula. And the last question in this session, just 2 minutes, only మనకి 2 minutes టైం ఉంది. Maximum number of electrons in an orbital. ఇప్పుడు చెప్పండి, మీరు ఈజీగా చెప్పేస్తారు, నాకు తెలిసి ఈ క్వశ్చన్కి ఆన్సర్. Maximum number of electrons in an orbital. Yeah, ఈజీ క్వశ్చన్ తోటి యాడ్ చేద్దామని ఈజీ క్వశ్చన్ ఇచ్చాను ఈరోజు. ఎస్, I am waiting for your answers. Maximum number of electrons in an orbital. Yes, Amresh Koti, Shivashankar. నెక్స్ట్ పోలీసిటీ గీతా శ్రీరామ్, మీరు అన్ని టూలు పెడితే అన్ని టూలు ఉండవు అక్కడ. ఓకే, ఒక టూల్ నేను కన్సిడర్ చేస్తున్నాను. వెరీ గుడ్. శ్రీనివాసరావు మహంతి, నాని ధరణి. నెక్స్ట్ ఎస్ ఎస్ ఆర్ వీరా, సుధాపల్లి ప్రసన్న, కానాక్షి రమేష్, నాగరాజు, బోనం శెట్టి పవిత్ర, ఎస్ యువర్ ఆన్సర్స్. మేఘనా, సిక్కినం, మార్వెల్ నిఖిల్. సార్ సార్ ప్లీజ్ సార్. యా సార్, ఓకే చెప్పండి సార్. సార్ అది టైం అయిపోయింది కదండి సార్. ఓకే సార్, మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి సార్. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ వర్షం బాగా పడి సోషల్ మాస్టారు టయానికి అందుకోలేకపోయారు సార్. అందుకని ఈరోజు సరే సార్. సార్ తప్పకుండా సార్, నేను ఒక 10 minutes వీలైతే, పిల్లలు కూడా విల్లింగ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ స్పిన్ క్వాంటమ్ నెంబర్ ని అట్ ద సేమ్ టైం సార్ ప్లీజ్ సార్ ఈజీగా ఇవన్నీ అలా మీరు కంటిన్యూ చేయండి సార్. ఎందుకంటే ఈ రోజు సోషల్ క్లాస్ కూడా లేదు సార్. సార్ ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మా స్టూడెంట్స్, మీకు ఒక మంచి అవకాశం అనుకోండి. దయచేసి బోర్గా ఫీల్ అవ్వద్దు. మీకు మ్యాక్సిమం ఈజీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, చాలా మంది రిలాక్స్ అయిపోయి మూడ్లో ఉండొచ్చు. ఫిజిక్స్ మనకి అయిపోయింది, 7 అయిపోయింది ఉండకపోవచ్చు అని. జస్ట్ ఐ వాంట్ టు ఫినిష్ దిస్ టాపిక్ బై గివింగ్ సమ్ క్లారిటీ అండ్ కీ పాయింట్స్ ఆల్సో. ఓకే, ఐ నీడ్ యువర్ కోఆపరేషన్ ఫర్ గెటింగ్ బెటర్ నాలెడ్జ్ ఇన్ దిస్ సెషన్, ఫ్రమ్ దిస్ సెషన్. ఓకే, జాగ్రత్తగా వినండి. స్పిన్ క్వాంటమ్ నెంబర్ కూడా చాలా ఈజీ, ఏముండదు ఇక్కడ. టైటిల్లోనే మనకి స్పిన్ అన్న టర్మ్ ఉంది. స్పిన్ జనరల్లీ 2 types ఆఫ్ స్పిన్స్ ఉంటాయి, క్లాక్ వైజ్ స్పిన్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ స్పిన్. ఈ క్వాంటమ్ నెంబర్ స్పెషాలిటీ ఏంటంటే ఇట్ గివ్స్ ఎన్ ఐడియా అబౌట్ రొటేషన్ ఆఫ్ ద స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే ఒక ఎలక్ట్రాన్ని మనం కన్సిడర్ చేసినట్లయితే అది ఎలా ఉంటుంది, దాని రొటేషన్ ఎలా ఉంటుంది. ఐదర్ ఇట్ ఈస్ క్లాక్ వైజ్ రొటేషన్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, our planet Earth is revolves around the sun in the 2 types of motion. One is revolution around the sun and second one rotation about its own axis. Like that only electrons are revolves around the nucleus and they can rotate. The possible rotations are only two. One is a clockwise rotation and second one is a anti-clockwise rotation. Okay, I know that from the first 3 quantum numbers they are n, l, ml, right? That means principal quantum number. L means angular momentum quantum number, ml means magnetic quantum number. ఇవన్నిటి నుంచి మనకి ఏం తెలుస్తుంది అంటే సైజ్ ఆర్ ఎనర్జీ, షేప్ అండ్ ఓరియంటేషన్
ఆఫ్ ఎలక్ట్రాన్ ఇన్ ఎన్ ఆర్బిటాల్. ఇవి మనకు తెలిసింది కదా. ఇది ఫోర్త్ వన్ వచ్చేసి ఇట్ గివ్స్ అన్ ఐడియా అబౌట్ పాసిబుల్ ఓరియంటేషన్స్ ఆఫ్ ద స్పిన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ స్పిన్ తెలుసుకోవాలంటే ఈ ఫోర్త్ క్వాంటమ్ నెంబర్ చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇట్ ఈస్ జనరల్లీ క్లాక్ వైజ్ స్పిన్ ఉన్నట్లయితే మనం ఏం చేస్తామంటే +1/2 అన్న వాల్యూ తీసుకుంటాం. అంటే ఎలక్ట్రాన్ స్పిన్ మనం ఒకవేళ ఇమాజిన్ చేసినట్లయితే క్లాక్ వైజ్ స్పిన్ లో ఉంది అని ఇమాజిన్ చేసినట్లయితే +1/2 అని తీసుకుంటాం. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ వీ హ్యావ్ టు టేక్ -1/2. Finally, spin quantum number values only 2 depends upon their possible spin or rotations. One is +1/2, second one is -1/2. ఇక్కడ మీకు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే క్లాక్ వైజ్ రొటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ మనం ఎలా చూపిస్తామంటే ఇలా బాక్సెస్ చెప్పుకున్నాం కదా ఎస్ ఆర్బిటాల్ అని. రైట్, ఎస్ ఆర్బిటాల్ అని ఇలా బాక్స్ చూపించాం కదా. క్లాక్ వైజ్ రొటేషన్ ఉన్నప్పుడు అప్ యారో మార్క్తో ఇండికేట్ చేస్తాం. అంటే సింబాలిక్ గా మన ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ స్పిన్ లో ఉంది లేదా క్లాక్ వైజ్ రొటేషన్ లో ఉంది అంటే ఈ బాక్స్ లోపల, బాక్స్ అంటే ఏంటి అక్కడ డీజనరేట్ ఆర్బిటాల్, దాని లోపల అప్వర్డ్ యారో మార్క్ తో ఇండికేట్ చేస్తాం సింబాలిక్ గా. ఓకే, అదే ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్ ఉందనుకోండి డౌన్వర్డ్ యారో తోటి ఇండికేట్ చేస్తాం. అంటే దీనికి ఉన్న వాల్యూ ఎంత అంటే +1/2 అవుతుంది. అండ్ డౌన్వర్డ్ యారో ఇండికేట్స్ దట్ యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్, it represents with -1/2. And one more important point, the pair of electrons in a orbital. అంటే చూడండి మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ మాక్సిమం కెపాసిటీ అని చెప్పాం కదా. The 2 electrons are arranged like this only, అంటే with opposite spins. The 2 electrons are arranged in an orbital with opposite spin only. It is also as a యాంటీ ప్యారలల్ స్పిన్స్ అంటారు. అంటే టోటల్ స్పిన్ ఏమవుతుంది చెప్పండి, దిస్ ఈజ్ +1/2, దిస్ ఈజ్ -1/2, బోత్ ఆర్ క్యాన్సిల్. అంటే ఒక ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ స్పిన్ ఏమవుతుంది అంటే ఇట్ విల్ బికమ్స్ 0. క్లియర్? ఆర్బిటాల్ స్పిన్ ఏమవుతుందంటే టోటల్గా 0 అవుతుంది. ఇప్పుడు ఇదంతా మనం ఒక ఎలా గుర్తుపెట్టుకోవచ్చు సార్? 4 క్వాంటమ్ నెంబర్ చెప్పారు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చాలా ఈజీగా, అంటే పెద్ద సూటబుల్ అయ్యే ఎగ్జాంపుల్ అయితే కాదు, బట్ అర్థం చేసుకోవచ్చు. ఒక పిక్చర్ మీకు డ్రా చేయడం ట్రై చేస్తాను రఫ్గా. ఎస్, ఫస్ట్ న్యూక్లియస్ అనుకుందాం. ఇట్ ఈస్ ఎ న్యూక్లియస్. దాని చుట్టూ మనకి సర్క్యులర్ ఏముంటాయి, ఆర్బిట్స్ ఉంటాయి. సర్క్యులర్ షేప్ ఉంటే వీళ్ళని ఏమంటాం, ఆర్బిట్స్ అంటాం. ఓకే, ఈ ఆర్బిట్స్ లో సబ్ షెల్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఆర్బిట్ లో ఎస్ సబ్ షెల్ మాత్రమే ఉంటుంది. సెకండ్ ఆర్బిట్ లో మీకు ఆల్రెడీ చెప్పాను ఎస్ అండ్ పి సబ్ షెల్స్ ఉంటాయి. ఇలా 3p అన్నది మనం 3 బాక్సెస్ తో చూపిస్తాం, ఎందుకంటే -0 to +0 అన్నాం కదా. థర్డ్ షెల్ లో ఏముంటాయి, ఎస్ ఉంటుంది, పి అట్ ద సేమ్ టైం D also is there. Fourth shell లో S, P, D and F. అంటే ఇక్కడ షెల్ నెంబరింగ్ 1, 2, 3 and 4 అని ఇస్తాం కదా. అంటే దీని పేరు 1s అవుతుంది, దీని పేరు 2s, 2p సెకండ్ షెల్ లో ఉంది కాబట్టి. దీని పేరు 3s, 3p, 3d. దట్స్ ఇట్. And the next one is 4s, 4p, 4d, 4f. అంటే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, న్యూమరికల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి అది ఏ ఆర్బిట్లో ఉందో చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సరదాగా 5p అని ఒకటి ఇచ్చారు అనుకోండి. అంటే p అనే సబ్ షెల్ ఏ షెల్లో ఉందని చెప్పచ్చు ఈజీగా. ఏమో ఏ షెల్లో ఉందని చెప్పి 5p అనే ఒక ఆర్బిటాల్ నేమ్ ఇచ్చారు కదా, ఒక ఆర్బిటాల్ నేమ్ ఇచ్చారు అనుకుందాం. అంటే 5p అన్నది మనం ఈజీగా 5th షెల్లో ఉన్న ఆర్బిటాల్ అని చెప్పచ్చు. క్లియర్? ఓకే, కమ్ టు దిస్. ఇది ఎలా అవుతుంది మళ్ళీ, ఇవన్నీ ఆర్బిటాల్స్ కదా, ఒక్కొక్క బాక్స్ ఒక ఆర్బిటాల్ ఉన్నాం కదా. దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి
క్లాక్ వైజ్ స్పిన్ తోటి అండ్ అదర్ ఎలక్ట్రాన్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ అని చెప్పాం కదా, అంటే ఆపోజిట్ స్పిన్ తోటి ఉంటాయి ఇలా, రైట్? సో అంటే ఇక్కడ చాలా ఈజీగా నాకు తెలిసిన ఒక చిన్న ఐడియాతో మీకు ఎలా పెట్టుకోవచ్చు అంటే, ఈ షెల్స్ అన్నింటినీ కూడా ఒక రైల్వే ట్రాక్ అని అనుకుందాం. సర్క్యులర్ షేప్ లో ఉన్న రైల్వే ట్రాక్. ఇది ఫస్ట్ ట్రాక్, సెకండ్ ట్రాక్, థర్డ్ ట్రాక్, ఫోర్త్ ట్రాక్. అలాగే వీటిలో ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ ని మనం కంపార్ట్మెంట్స్ అని అనుకుందాం. అంటే ఫస్ట్ ట్రాక్ లో ఒకటే కంపార్ట్మెంట్ ఉంటుంది, సెకండ్ ట్రాక్ లో ఎస్ ఆర్బిటాల్ కి చెందిన ఒక కంపార్ట్మెంట్, పి ఆర్బిటాల్ కి చెందిన 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అంటే ట్రైన్ వెళ్తుంది అనుకుందాం. అంటే ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఒక ఓన్లీ ఇంజిన్ ఒకటే రన్ అవుతున్నట్టు లెక్క. సెకండ్ దాంట్లో ఇంజిన్ తో పాటు 3 కంపార్ట్మెంట్లు ఉన్నాయి, టోటల్ 4 కంపార్ట్మెంట్స్ అని అనుకుందాం. దాన్ని బట్టి థర్డ్ దాంట్లో ఎలా ఉంటుంది అలా చెప్పచ్చు. ఇక్కడ క్లాక్ వైజ్ స్పిన్, యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ అంటున్నాం కదా, వీటిని మనం ఏమనుకోవచ్చు అంటే బెర్త్లు అనుకోవచ్చు. బెర్త్ అంటే ఒక్కొక్క కంపార్ట్మెంట్ లో 2 బెర్త్లు మాత్రమే ఉన్నాయి. ఒకళ్ళేమో అటువైపు తిరిగి ఉన్నారు, క్లాక్ వైజ్ స్పిన్ లో పడుకొని ఉన్నారు, ఇంకొకళ్ళు యాంటీ క్లాక్ వైజ్ స్పిన్ లో పడుకొని ఉన్నారు అని చెప్పచ్చు. సో సింపుల్ గా ఈ 4 క్వాంటం నెంబర్స్ ని ఒక రైల్ సర్క్యులర్ ట్రాక్ లో రొటేట్ తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుందని కంపేర్ చేసుకొని చెప్పచ్చు. క్లియర్? అంటే ఆర్బిట్స్ అంటే ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అనేది సర్క్యులర్ ట్రాక్స్ ని ఇండికేట్ చేస్తే, యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ అనేది ఒక ట్రైన్స్ ని కనుక ఇండికేట్ చేస్తే, మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ ఏమి ఇండికేట్ చేస్తే అందులో ఉన్న కంపార్ట్మెంట్స్ ని ఇండికేట్ చేసినట్లయితే, స్పిన్ క్వాంటం నెంబర్ ఆ కంపార్ట్మెంట్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని ఇండికేట్ చేస్తుంది. అంటే బెర్త్లు అనుకోవచ్చు. కొద్దిగా మీరు ట్రై చేయడానికి ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది పడినట్లయితే 1-2 సార్లు మీరు జస్ట్ ఇమాజిన్ చేయడానికి ప్రయత్నం చేయండి, చాలా ఈజీ. ఓకే, దట్స్ ఇట్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మీ డౌట్స్ ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయదు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. మీరు హైయర్ స్టడీస్ ఎంతవరకు వెళ్తే అంతవరకు ఈ టాపిక్ కంటిన్యూ అవుతుంది. ఓకే సార్. హలో సార్, కెన్ ఐ లీవ్ సార్? హలో, యా ఓకే సార్. సార్ చెప్పండి. ఓకే స్టూడెంట్స్, యా సార్ చెప్పండి. సార్ చెప్పండి సార్ ప్లీజ్. ఎస్ సార్, నెక్స్ట్ సెషన్ లో వీళ్ళకి ఒక 3 ఇంపార్టెంట్ రూల్స్ ఉంటాయి సార్ వాళ్ళకి. ఓకే, యాక్చువల్ గా అది ఆప్టో ప్రిన్సిపల్, హట్స్ రూల్, పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఖచ్చితంగా ఇప్పుడు వరకు మనం ఏం చెప్పామంటే ఈ క్వాంటం నెంబర్స్ ఎలా యూజ్ అవుతాయి చెప్పాం సార్ వీళ్ళకి. అవి ఏ రూల్స్ ని ఫాలో అవుతూ ఈ ఆర్బిట్స్ లోకి ఎంటర్ అవుతాయి అనేది ఒక మంచి క్లారిఫికేషన్ ఉంటుంది సార్. ఖచ్చితంగా నెక్స్ట్ సెషన్ లో కలుద్దామండి. ఓకే సార్. సార్ ఎస్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఈరోజు సోషల్ క్లాస్ ఇక్కడ బాగా ఎక్కువ వర్షం వచ్చింది సార్. సో డ్యూ టు ద హెవీ రెయిన్ సారు అందుబాటులోకి లేకపోయాడు. సో విద్యార్థులందరికీ కూడా సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో రేపు మళ్ళీ ఉదయం ఫిజిక్స్ క్లాస్ లో 7 గంటలకే కలుద్దాం. సో అంతవరకు స్టే ట్యూన్. మళ్ళీ రేపు ఉదయం ఫిజిక్స్ జరుగుతుంది, మ్యాథ్స్ జరుగుతుంది, అలాగే ఈవినింగ్ కెమిస్ట్రీ జరుగుతుంది. సో షెడ్యూల్ అనేది ఈరోజు 9 o'clock కి మీకు అందజేయడం జరుగుతుంది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో మై డియర్ చిల్డ్రన్, మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ప్రతిరోజు మీ అందరికీ కూడా ఎక్స్పర్ట్ టీచర్స్, రాష్ట్రంలోనే అత్యున్నత విద్యార్హత కలిగిన మరియు విద్య బాగా చెప్పే ఉపాధ్యాయులు మీ ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు మేము మీకు నోటిఫికేషన్స్ పంపించాల్సిన అవసరం లేదన్నమాట. యూట్యూబే మీకు నోటిఫికేషన్స్ పంపిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నమాట.